చంటి చదువుకున్నవాడి ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదని తెలీదు. అవన్నీ నాకు అనవసరం. నువ్వు నన్ను ఫారెన్ ఎప్పుడు పంపిస్తున్నావో తెలుసుకుందామని వచ్చాను. నేను అదే ప్రయత్నంలో ఉన్నానయ్యా. ప్రయత్నమా? ఇదా నీ ప్రయత్నం? అదే అదేం లేదు. నాకేదో తేడాగానే ఉంది. చంటి, నువ్వు అనవసరంగా అనుమాన పడుతున్నావు. ముందు పాపని దుబాయ్ పంపించేసి నెక్స్ట్ నిన్ను నీ ఫ్రెండ్స్ ని లండన్ పంపిస్తాను. అలా చేయకపోతే నువ్వు డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. అదే గుర్తు చేయడానికి వచ్చాను. ఓకే ఓకే, నువ్వు వచ్చావు, చెప్పావు. డోంట్ డిస్టర్బ్ మై టైం, అండర్స్టాండ్? గో. యాహూ! కమాన్ 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 కమాన్. ఏంటన్నా ఇంకా రావట్లేదు? ఈరోజు ఎలాగైనా నా మనసులో మాట చెప్పేయాలి. చెప్తే ఎలా ఫీల్ అవుతుంది అంట. ఎలా ఫీల్ అయినా పర్లేదు, చెప్పేయాలి వాళ్ళంతా. సినిమా చాలా బాగుంది. అవునా? హీరోయిన్ చాలా క్యూట్ గా ఉంది. నీలో ఉందా? సినిమా ఎలా ఉంది? బాగుంది. నాకు మాత్రం బోర్గా ఉండే. అంతేనే, బాయ్ ఫ్రెండ్ పక్కన లేకపోతే ఏ సినిమా అయినా బోరే మరి. ఓకే బాయ్ బాయ్. హాయ్ అనుపమ. హలో వేణు, నువ్వేంటి ఇక్కడ? ఓ ఇంపార్టెంట్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అయితే ఓకే బాయ్. అని ఎందుకో నేను అలా పిలవాలనిపించింది. నీకు ఇష్టం లేకపోతే పిలవనులే. నెవర్ మైండ్, బట్ యు డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ అడ్వాంటేజెస్. ఐఎమ్ సారీ. టేక్ ఇట్ ఈజీ. ఓకే. అను సారీ అనుపమ, 1 minute. ఏంటి? అది అది ఏంటి చెప్పు. నా మనసులో మాట నీకు చెప్పేస్తున్నాను. ఐ లవ్ యూ. నిజం, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నేను డిసైడ్ అయ్యాను అనుకున్నాను. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని. నాకు అలాంటి ఆకర్షణ మీద నమ్మకం లేదు. నాది ఆకర్షణ కాదని నువ్వు కన్ఫర్మ్ చేసుకున్నాక నీ డెసిషన్ చెప్పొచ్చు అనుకుమా. నీకోసం ఎంతకాలం వెయిట్ చేస్తాను. ఈ బాలరెడ్డి వ్యవహారం కాస్త అనుమానంగా ఉందిరా. అందుకని కొత్త ప్రయత్నం. ఆర్కే ఫారెన్ లింక్స్ అని ఓ మంచి కన్సల్టెంట్ కంపెనీ యూఎస్ లో జాబ్స్ ఆఫర్ చేస్తోంది. అప్లై చేసావా? ఇంకా చేయలేదురా, ఎందుకంటే అది చాలా హై లెవెల్ జాబ్స్ రా. ఎలిజిబిలిటీతో పాటు రికమెండేషన్స్ కూడా అవసరం. నన్నేం చేయమంటారా? ఏం లేదురా, మీ డాడీతో చెప్పి కొంచెం రికమెండేషన్ చేస్తే బాగుంటుందని. ఓ అంతేనా? నీకు జాబ్ వచ్చేసినట్టే, నీ పనులు చూసుకో. థ్యాంక్స్ రా. అంతేరా? అయితే ఆ జాబ్కి ఈ రోజు నేను అప్లై చేస్తాను. ఈసారి నా ప్రయత్నం డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. నా సమస్యలన్నీ తీరిపోతాయిరా. మన ఇద్దరం లైఫ్ అంతా హ్యాపీగా గడపచ్చు. ఫారిన్ వెంట కోసం బాలరెడ్డికి ఆల్రెడీ డబ్బులు ఇచ్చావుగా, మళ్ళీ మరో కంపెనీలో అప్లై చేశానని చెప్తున్నావేంటి? ఈ కంపెనీ ద్వారా ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళ గురించి నేను నెట్లో చూశాను. నేను కూడా అదే ఫాలో అవ్వాలనుకుంటున్నాను. ఎందుకో ఈ బాలరెడ్డి మీద నాకు అనుమానంగా ఉంది. ఆ అనుమానం డబ్బులు ఇవ్వడానికి ముందు ఇప్పుడు ఆ డబ్బులు పోయినట్టేనా? బాలేదానివే, ఎందుకు పోతాయి? నేను ఎలాగైనా కలెక్ట్ చేస్తా. ఇదొక జస్ట్ ట్రైల్ అంతే. నీ వే ఆఫ్ థింకింగ్ బాలేచ్చండి. నీకేం కావాలో నిర్ణయించుకుని ప్రయత్నిస్తేనే వస్తుంది సక్సెస్. అసలు నీకేది కావాలో నీకే ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే సక్సెస్ ఎలా వస్తుంది? అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది అని కలెక్ట్ వాళ్ళకి ఏది దక్కదు. నువ్వు ముందు మెంటల్ గా మెచ్యూర్ అవ్వడం బెటర్. నాకు అర్జెంట్ పని ఉంది, వస్తాను. నాన్ సెన్స్. ఇలా అయితే మన కంపెనీ మూసుకోవాల్సిందే. డబ్బు పోయినా పర్వాలేదు, రెప్యుటేషన్ పోతే తట్టుకోలేడు ఈ బాపినేడు. ఓకే డాడీ? ఏంట్రా? డాడీ మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పరా. మా ఫ్రెండ్ చంటి ఫారెన్ వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు డాడీ. దేనికి? జాబ్ చేయడానికి. అందుకు నేనేం చేయను? ఆర్కే ఫారెన్ లింక్స్ వాళ్ళు విఐపి కోటా కింద ఫారెన్ లో జాబ్స్ ఆఫర్ చేస్తున్నారు డాడీ. దానికి మా ఫ్రెండ్ కూడా అప్లై చేశాడు.
దాని చైర్మన్ సుదర్శన్ రావు గారు మీకు మంచి ఫ్రెండ్ కదా, ఆయనకు మీరు కొంచెం రికమెండ్ చేస్తే. దానివల్ల మనకొచ్చే లాభం ఏంట్రా? హీఈస్ మై ఫ్రెండ్ డాడ్. వేణు, బిజినెస్ లో ఫ్రెండ్షిప్ అనేది ఉండకూడదు. ఇప్పుడు చంటికి మనం సుదర్శన్ రావుకి రికమెండ్ చేస్తే చంటికి లాభం, కానీ మనం చంటికి వాడిన ఈ రికమెండేషన్ ని రేపు సుదర్శన్ రావు మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు. మనం చేసే పని వల్ల లాభం లేకపోయినా నష్టం మాత్రం ఉండకూడదురా. బిజినెస్ లోను లైఫ్ లోను ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్షిప్ చేయడం తప్పు కాదురా, ఫ్రెండ్షిప్ హాయ్ బాయ్ వరకే ఉండాలి, హద్దులు దాటకూడదురా. ఓకే బాయ్. ఓకే డాడ్. గుడ్ డే. చూడండి చంద్రం గారు, మా అబ్బాయి మీ అమ్మాయిని ఇష్టపడ్డాడు కాబట్టి ఇంతకాలం ఆగాం. ఇక ఆగడం మా వల్ల కాదు. అయ్యా, మేము ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాం. మీరు కాస్త పెద్ద మనసు చేసుకుని కొంచెం ఓపిక పడితే. ఓపిక పట్టాం కాబట్టి ఇంతకాలం ఆగాం. ఇక ఆగడం మా వల్ల కాదు. అంత మాటలు కండి బాబు గారు, కాస్త మా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. మీకు ఇస్తానన్న డబ్బు ఆలస్యమైనా పువ్వుల్లో పెట్టి తప్పకుండా ఇస్తాను. ఇంత మాత్రానికి నా కూతురు పెళ్లి మాత్రం ఆగకుండా చూడండి. బాబు సుందర్, నేను అంత నువ్వేనే చెప్పాలి. అంకుల్, మా నాన్న మాట నేను కాదనలేను. ఐఎమ్ సారీ. అంటే మీకు డబ్బే ముఖ్యం, నా చెల్లెలు కాదన్నమాట. అవన్నీ నాకు అనవసరం. చూడండి, మీకు 10 రోజులు టైం ఇస్తున్నాను. మీరు మీ మాట నిలబెట్టుకుంటే నేను నా మాట నిలబెట్టుకుంటాను. రారా సుందర్. బాబు చూసావా నీ విదేశీ వ్యామోహం ఎంత దాకా తెచ్చిందో? అభంశుభం తెలియని దాన్ని బతుకునే పని కొడుతోందిరా. తల్లి లేని పిల్ల కదా అని ఎంతో గారాబగా పెంచాడు, కానీ ఇప్పుడు అది కోరుకున్న వాడి నుంచి కనీసం పెళ్లి కూడా చేయలేకపోతున్నా. అది కాదు నాన్న. నాకు కావాల్సింది నీ సంజాయిషైలు సమాధానాలు కాదురా. పరిస్థితిని అర్థం చేసుకుని ఇప్పుడు ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో. అర్థమైందా? ఏంటి అంత అర్జెంట్ గా ఫోన్ చేశావు? నా కార్ బ్రేక్ డౌన్ అయింది. ఫ్రెండ్ బర్త్డే విష్ చేయడానికి వెళ్ళాను. ఓ సింతేనా, నేను డ్రాప్ చేస్తాను రా. ఓకే. వేణుకి అనుపమకి ఇంతకు ముందే పరిచయం ఉందా? అసలేంటిది? థ్యాంక్ యూ వేణు. థ్యాంక్స్ చెప్పాల్సింది పరాయి వాళ్ళకి, నాకు కాదు. బాయ్. బాయ్. అను, ఏంటి నేను కలిపి నీకు చాలా స్ట్రాంగ్ అవుతున్నట్టుంది. ఓహ్, వేణు గురించా? కూల్ డ్రింక్ నుండి కార్ డ్రాపింగ్ దాకా వచ్చిందంటే మంచి ప్రోగ్రెస్. నువ్వు అనుకున్నట్టు ఏమీ లేదు. మరి కొంత ఉంటేనేగా. వేణుతో నీ జర్నీ కార్ వరకు అయితే పర్వాలేదు. నీ లైఫ్ పార్ట్నర్ గురించి మాత్రం జాగ్రత్తగా స్టెప్ తీసుకో. కాల్ జారితే కామెంట్స్ వస్తాయి. నా లైఫ్ జర్నీలో నేను తీసుకునే స్టెప్ అందరూ అసలు పడేలా ఉంటుంది, కానీ నన్ను చూసి జాలిపడే స్టేజ్ లో నేను ఉండను. దట్ ఈజ్ అను. నా పేరుందిరా. నా పేరు కూడా ఉందిరా. అలాగే జాగ్రత్త పడతారు. ఈ లైన్ లో ఉండొచ్చు. నా పేరు లేదేంటి? అంటే నేను హలో మిస్టర్, వాట్ ఈస్ దిస్? ఈ లిస్ట్ కరెక్టేనా? నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? చూడండి, మీరు సరిగ్గా కన్ఫర్మ్ చేసుకోకుండా అలా ఎప్పటికీ జరగదు. మీరు ఇక్కడ నేను ఇదే ఆఫీస్ లో పనిచేస్తున్నాను. ఈ లిస్ట్ లో మీకు ఏ క్లారిఫికేషన్ కావాలన్నా నేను ఇస్తాను. ప్లీజ్ కమ్. కమ్ ఇన్. బీ సీటెడ్. థ్యాంక్ యూ. లిస్ట్ లో పేరు లేకపోతే అలా ఆవేశపడ్డవేనా? ఏం చేయమంటారు? ఈ జాబ్ నాకు ఖచ్చితంగా వస్తుందనుకున్నాను. స్ట్రాంగ్ రికమెండ్ కూడా చేయించాను.
అయినా లిస్టులో పేరు లేకపోయేసరికి తట్టుకోలేకపోయాను. రికమెండ్ చేయించారా? మీ విషయంలో మా ఆఫీస్కి ఎలాంటి రికమెండేషన్ రాలేదే. రాలేదా? బహుశా మీకు తెలుసుండకపోవచ్చు. ఏమో, ఈ ఆఫీస్లో నాకు తెలియకుండా ఏది జరగదు. ఆర్ యు షూర్? నిజం చెప్పి మా ఎండి ఏ ప్రపోజల్ అయినా నా ద్వారానే డీల్ చేస్తారు. మిమ్మల్ని ఎవరు మిస్గైడ్ చేశారు? జీవితంలో నాకు అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఇదైనా సక్సెస్ అవుతుంది అనుకున్నాను. నేను దురదృష్టవంతుణ్ణి. నాకు అన్ని అప్పచేయాలి. అసమర్థులకే అడ్డదారులు అవసరం. మీకు మీ సమర్థత మీద నమ్మకం లేదా? ఉంది. నా వల్ల ఈ హెల్ప్ నేను చేస్తాను. బట్ వన్ స్మాల్ సజెషన్, మీరు అవసరమైన మెరిట్ ని ఇంప్రూవ్ చేసుకోండి. మీ అర్హతకు తగ్గ జాబ్ దొరుకుతుంది. థ్యాంక్స్ నీలిమ గారు. ఇంతవరకు నా జీవితంలో నన్ను డిసప్పాయింట్ చేసిన వారే ఉన్నారు. కానీ నేను చేస్తున్న పొరపాటును తెలియచెప్పింది మీరే. మీలాంటి మంచి ఫ్రెండ్ నాకు లైఫ్ లాంగ్ అవసరం. ఎనీహౌ, వన్స్ అగైన్ థ్యాంక్స్. ఓకే, బాయ్. బాయ్. నీలిమ ఇదంతా ఇంత క్లోజ్గా